ఇవాళ రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఇక ఈ తర్వాత ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులు కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఇక ఈ తర్వాత ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులపై ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బొండా ఉమా అధికారులు రంగంలోకి దిగారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. సీఎం ఆదేశాలతో ఆర్ఆర్ఆర్ పేటలో ఇంటింటా సర్వే చేపట్టారు. సమస్య ఎందుకు వచ్చిందనేది గుర్తిస్తున్నామని, ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదని వదంతులు నమ్మవద్దని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని బొండా ఉమా హామీ ఇచ్చారు. ఇక మంత్రి నారాయణ మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి తక్షణ చర్యలకు ఆదేశించారు. డయేరియా కేసులపై సీఎం చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు అడిగారని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారని తెలిపారు. డయేరియా కేసులు వెలుగులోకి వచ్చిన వెంటనే మున్సిపల్, వైద్యారోగ్య అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించారని తెలిపారు. ఇప్పటికే చాలా మందికి వాంతులు, విరేచనాలు తగ్గాయని, హాస్పిటల్ నుంచి కొంతమంది డిశ్చార్జి అయ్యారని మంత్రి నారాయణ చెప్పారు. ఇప్పటికే ఒకసారి నీటి శాంపిల్స్ పరీక్షించారని, ఎలాంటి సమస్య లేదని తేలింది. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ అద్వత్ కుమార్ సింగ్ పేరిట గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేశారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన జిల్లా కలెక్టరేట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేశారని, ఎవరు స్పందించవద్దని కలెక్టర్ కోరారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. An option where they have which they can make the correction. In 3 or 4 days time we will enable it on Manamitra and WhatsApp also, so they don't have to go there. But anybody who's using it for the portability purpose and who's in migration, to collect the physical card, someone has to go to the original place, unless he changes his address.
Thank you very much, Amma.